ఈ మధ్య రన్ ఫర్ జీసస్ అనే ఒకటి బాగా వినపడుతోంది. దీని గురించి వాక్యమేం చెబుతోందో చూద్దాం. ఒక్క క్షణమాగండి. యేసు కోసం పరుగెత్తాల్సింది రోడ్డు మీద. మన వాక్యం ఇదేనా నేర్పింది? అసలు ఈ పరుగుకి బైబిల్లో ఏమైనా ఆధారముందా? భక్తిని మన ఇష్టమచ్చినట్టు మార్చేయొచ్చా? అయితే బైబిల్ చెప్పే పరుగు వేరు. దానికి అపోస్తలుడైన పౌలు జీవితమే ఒక మంచి ఉదాహరణ. పౌలు సిద్ధపడింది ఆత్మీయ పరుగుకే గాని శారీరక పరుగుకు కాదు. అది తన జీవితాన్నే మార్చేసింది. మరి పౌలు పరుగు లక్ష్యం ఏంటో తెలుసా? క్రీస్తు తన కోసం ఉంచిన దాన్ని పట్టుకోవడమే. వెనకున్నవి మరిచి ముందున్న బహుమానం కోసమే గురిబెట్టి పరుగెత్తానని స్పష్టంగా చెప్పాడు. చూశారుగా, అసలైన పరుగు అంటే ఏంటో ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థం కావాలి. క్రైస్తవ్యం అంటే వేడుక, సరదానా? ప్రభువు పేరుని మన ఇష్టానికి వాడుకోవచ్చా? ఆలోచించండి. ఈ పరుగుకి అసలు అర్థం ఉందా? ఒక గురి అంటూ ఉందా? ఎందుకీ పరుగు? ఈ పరుగుతో ఎవరిని సంతోషపెడుతున్నారు? ఎంతమంది ఆత్మల్ని రక్షించారు? ఎవరికి లాభం? నిజానికి మనం పరుగెత్తాల్సింది పాపానికి దూరంగా, శోధనలకు దూరంగా, అంతేగాని రోడ్ల మీద కాదు. ఆదివారం మందిరానికి టైంకి పరుగెత్తలేం, కాని ఈ పరుగులకు మాత్రం ముందుంటాం. ఇదేం విడ్డూరం! కాబట్టి ఈ పరుగులో పాల్గొనే ముందు మనకి రెండు దారులున్నాయి. ఒకటి, యేసు అనే పేరు తీసేసి మీ ఇష్టం వచ్చినట్టు పరుగెత్తుకోండి. లేదా ఇది బుద్ధిహీనమైన పనిని గ్రహించి వెనక్కి వచ్చేయండి. దేవుడు క్షమిస్తాడు. దేవునితో ఆటలొద్దు. ఇది విన్నాక కూడా పాల్గొంటే అది మీ ఇష్టం, కాని ఒకరోజు లెక్క చెప్పాల్సిందే.